గోదావరికని సీతానగర్ కు చెందిన పైడిపల్లి రమేష్ ఇంటిలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బుధవారం వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగి ఇంటిలోని సామాను దగ్ధమయ్యాయి. ఇల్లంతా పొగతో నిండిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వచ్చి ఇంటిలోని సామాగ్రికి దగ్ధమయ్యి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు రమేష్ మీడియాకు తెలిపారు. మామ ఇప్పుడే ఇంటికి పోయి బండి ఇలా రాలే అందరూ బయట ఉంటుంది ఏదన్నా అయిందనుకో అయితే ఆ వేడి ఇళ్ళకి వచ్చింది కదా. వీళ్ళందరూ ఇంకేమైనా ఉండదు కూడా బాగా అన్న ఆ బట్టలని తీసే అన్న ఎందుకన్నా మంచిది. గాలి మళ్ళీ ఆ పొక్కులు అవన్నీ అట్నే అంటుకొని ఉన్నాయి. ఇంకా మంట ఉన్నది లోపల. రెండొకటేనా అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చేది. మా అమ్మ బయటికి వచ్చే వరకు మంట వెళ్ళింది లోపలికి. గ్యాస్ వల్ల లీకేజ్ అయింది అని గ్యాస్ లీకేజ్ అయింది. బంద్ చేసాము, లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది. మాకైతే బాగా నష్టమైంది. ఇల్లంతా నాశనం అయిపోయింది. మొత్తం గాలి లేకుండా